అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు చాలా ముఖ్యమైన ప్రాచీన రాజనీతి తత్వవేత్త గురించి చెప్పుకోబోతున్నాము. ఆయన ప్లేటో. ప్లేటో ఈయన పేరు వినంగానే మనకి ఈ 2 విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి ఆయన గురువు సోక్రటీస్, ఆయన శిష్యుడు అరిస్టాటిల్. సరే, మరి ప్లేటో గురించి ఈరోజు మనం చర్చించుకునే అంశాలు ఏంటి అని మనం చూస్తే, ఒకటి ఆయన యొక్క ధర్మ సిద్ధాంతం, 2 ఆయన యొక్క ఆదర్శ రాజ్య లక్షణాలు, అలాగే ఆయన విద్యా విధానం మరియు ఆయన యొక్క ఆస్తి మరియు భార్యల పట్ల కమ్యూనిజం అనే ఈ 4 ముఖ్యమైన అంశాలను గురించి ఈరోజు చర్చించుకుందాం. అంతకన్నా ముందు మనము ఆయన యొక్క జీవిత విశేషాలను గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనము జీవిత విశేషాలు, అందులో ఆయన క్రీస్తుపూర్వం 427 ఏథెన్స్, ఇది గ్రీస్ లో ఉంది. మీ అందరికీ తెలుసు, ఏథెన్స్, స్పార్టా ఇలాంటివన్నీ కూడా గ్రీక్ నగర రాజ్యాలు. అందులో ఏథెన్స్, స్పార్టా చాలా ముఖ్యమైనవి. అందులో ప్రజాస్వామ్యం ఉన్న ఏథెన్స్ లో ఈయన జన్మించడం జరిగింది క్రీస్తుపూర్వం 427లో. అలాగే తండ్రి పేరు అరిస్టోన్, అరిస్టోకిస్. ఈయన అసలు పేరేంటి? ప్లేటో అసలు పేరు అరిస్టోకిస్ అన్నమాట. తండ్రి అరిస్టోన్. ఓకే, మరి అలాగే ఇంకా ఇతర విషయాల గురించి కూడా మనం చూస్తే ఆయనకు సంబంధించి అలాగే ఈయన ఇంకా మనము చూసుకోవాల్సింది ఏంటంటే, ఈయన మెగారా అలాగే ఈజిప్ట్ వంటి నగరాలలో కూడా ఈయన తిరగడం జరిగింది ఈయన స్నేహితులతో. ఎప్పుడు ఆయన గురువు గారైన సోక్రటీస్ మరణానంతరం ఈయన తిరగడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, క్రీస్తు పూర్వము 386వ సంవత్సరంలో ఏథెన్స్ నగరంలో అకాడమీ అనే సంస్థ స్థాపించాడు. ఇక్కడే అరిస్టాటిల్ కూడా సుమారు 20 సంవత్సరాలు విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది. ఇక ఈయన కూడా జీవితాంతం అక్కడే ఆయన తన యొక్క ఈ అన్ని పరిశోధనలు కావచ్చు, లేదా తన శిష్యులకు విద్యాభ్యాసం కూడా చెప్పి దాదాపు క్రీస్తు పూర్వము 367వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఆయన మరణించడం జరిగిందనమాట. ఇక తర్వాత మనము ఈయన క్రీస్తు పూర్వపు 347వ సంవత్సరంలో మరణించాడు. నేను 67 అన్నాను, ఇది 67 కాదని 47వ సంవత్సరంలో ఈయన మరణించడం జరిగింది. అంతకన్నా పూర్వము ఈయన ఏమేం చేశాడనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చర్చించుకోవాలంటే, అదేంటంటే ఇక మనము తర్వాత చూడాల్సింది ఆయన రచనలు. అవేంటివి అంటే, అయితే రచనలు ఏంటి అనేది మనము చూద్దాం. అయితే రచనలు ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి రిపబ్లిక్ కావచ్చు, ఇది అతి ముఖ్యమైన గ్రంథము. దీన్ని ధర్మానికి సంబంధించిన గ్రంథంగా కూడా వర్ణించడం జరిగింది. అలాగే ది లాస్ కావచ్చు, ఇది ఆయన పరిపక్వత చెందిన తర్వాత రచించిన ఒక అద్భుతమైన గ్రంథం. దీంట్లో మనం ఆదర్శ రాజ లక్షణాలను గమనించవచ్చు. అలాగే స్టేట్స్మెన్ అనే గ్రంథం కావచ్చు. అలాగే ఈయన తర్వాత స్టేట్స్మెన్ తర్వాత
ఇంకా ఇవి ముఖ్యమైన గ్రంథాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇక తరువాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధర్మ సిద్ధాంతం. ప్లేటో ధర్మ సిద్ధాంతాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ఈయన యొక్క చర్చ మొత్తం ధర్మ సిద్ధాంతంతో ప్రారంభమవుతుంది. దీనికి చాలా ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరిగింది ప్లేటో. అయితే ఈయన ధర్మ సిద్ధాంతాన్ని చెప్పే ముందు ఆయన సమకాలీకులు ధర్మాన్ని గురించి, ఆయన స్నేహితులు కావచ్చు, ఆయన సమకాలీకులు కావచ్చు, ధర్మాన్ని గురించి చెప్పిన భావనలను పరిశీలించి వాటిని వ్యాఖ్యానించి తరువాత ఆయన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి కొంతమంది గురించి చెప్పుకుందాము. ఈయన ఆయన ధర్మ సిద్ధాంతం గురించి చెప్పిన ఆయన సమకాలికుల్లో ఒకరు కెపాలస్. కెపాలస్ ఏం చెప్పాడంటే ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వడమే ధర్మము. ముఖ్యంగా పాలకులు ఈ వ్యాపారుల దగ్గర తీసుకున్న రుణాన్ని మళ్ళీ వారికి ఇవ్వడమే ధర్మము అన్నాడు. సరే, ఇందులో మనం గ్రహించాల్సింది ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వడమే ధర్మము అని ఒక సామాన్యీకరణని తీసుకోవడం జరిగింది ప్లేటో. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వడం ధర్మము, ఇది ఎంతవరకు సబబు? దీని మీద ఉన్న విమర్శ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చివాడి చేతిలో ఒక మారునాయుధం ఉంది, అది ఆయనది, అది ప్రమాదకరం కాబట్టి అది వేరే వ్యక్తులు తీసుకున్నారు, మామూలుగా ఉన్న వ్యక్తులు. కానీ కెపాలస్ ప్రకారం అది పిచ్చివానికి ఇవ్వాల్సింది పిచ్చివానికి ఇచ్చేయాలి, కానీ ఇస్తే అది ఇతరుల ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మరి ఇలాంటి సిద్ధాంతాన్ని సమర్థించలేదు ప్లేటో. అలాగే పాలిమార్కస్. ఈయన ఏం చెప్పాడంటే స్నేహితులకు మేలు చేయడం, అలాగే శత్రువులకు కీడు చేయడమే ధర్మం అన్నాడు. ఇక్కడ కూడా దీన్ని కూడా ప్లేటో తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, అలా చేయడం అనేది ఎంతవరకు సబబు? ఎందుకంటే అలా చేస్తే వచ్చే సమస్య ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ ఏమవుతుందంటే స్నేహితులకు మేలు చేయడం వల్ల శత్రువులకు కీడు చేయడం అంటున్నారు. అసలు స్నేహితులు మనకు కనిపించేదంతా, మన కళ్ళకు కనిపించేదంతా నిజమని నమ్మడం కష్టమని ప్లేటో అన్నాడు. స్నేహితులు వాళ్ళ గుణము చూడకుండా మనం వీళ్ళు స్నేహితులు వీళ్ళు శత్రువులను ఎలా నిర్ధారిస్తాము? పాయింట్ ఒకటైతే, ఇంకొక ముఖ్యమైన అంశం ఏం చెప్పాడంటే ఒక వైద్యుడు తన దగ్గరకు వచ్చిన ఒక రోగి తన శత్రువు కావచ్చు, తన మిత్రుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ తను ఏం చేయాలి? వైద్య వృత్తి నిర్వహించాల్సి వస్తుంది, వైద్య ధర్మాన్ని పాటించాల్సి వస్తుంది. కాబట్టి ఆ వైద్య ధర్మాన్ని పాటించే సమయంలో ఆయన మరి నాకు శత్రువు కాబట్టి నేను కీడు చేస్తాను అనుకోగలడా? అనుకోలేడు. కాబట్టి ఇది ధర్మంగా ఎలా అవుతుందని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇది కూడా ధర్మం కాదు అని చెప్పి దాన్ని వ్యాఖ్యానించడం జరిగింది ప్లేటో. అలాగే త్రాసిమార్కస్ అనే ఇంకొక సమకాలికుడు ఏం చెప్తున్నాడంటే బలవంతుడి ప్రయోజనమే ధర్మము. ఇక్కడ బలవంతుడు ఎవరు అంటే పాలకులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాలకులనే తీసుకుంటే పాలకులు తమ అభిష్టాల ప్రకారం తమ ప్రయోజనం కోసం పరిపాలన చేయడం ధర్మం అవుతుందా? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, పాలకులు తమ ప్రయోజనాల కోసమే పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని బలహీనులు అంటే మిగిలిన ప్రజలందరూ దాన్ని పాటించవలసి ఉంటుంది. అంటే అలాగే ఇంకొకటి, ఇలా చేయడం వల్ల ఇది ధర్మం ఎలా అవుతుంది? పాలకుల ప్రయోజనం కోసమే, స్వీయ ప్రయోజనాల కోసం పరిపాలన అనేది చేయడం ధర్మం కాదు అని చెప్పి విమర్శించడం జరిగింది. పాలకులు రాజ్య శ్రేయస్సు కోసం పనిచేయాలి అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే త్రాసిమార్కస్ ఏమంటున్నాడు అంటే ఆయన ఏమన్నాడంటే మరి ఒకవేళ పాలితులు కూడా అంటే పాలించబడేవారు కూడా వాళ్ళ స్వీయ ప్రయోజనాల కోసం అవసరమైతే వీళ్ళని ఎదిరించవచ్చు. ఎందుకంటే మరి బలవంతుని ప్రయోజనమే రాజ్యం కదా. ఒకవేళ పాలితులు బలవంతులు అయ్యారనుకోండి, మరి రాజుకి అలాగే మరి పాలకులకి పాలితులకి మధ్య వైరుధ్య భావాలు ఏర్పడి అది రాజ్య పతనానికే దారి తీసే ప్రమాదం ఉంటుంది అలా కనుక మనం ధర్మాన్ని తీసుకుంటే. కాబట్టి దీన్ని కూడా అంగీకరించలేదు ప్లేటో. ఇక గ్లాకన్ ఈయన ఏం చెప్తారంటే బలహీనుల ప్రయోజనమే ధర్మం. బలహీనుల ప్రయోజనం ధర్మంగా భావించవచ్చా? ఇది మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే బలహీనుల ప్రయోజనాన్ని ధర్మంగా భావించడం వల్ల కలిగే ఒక సమస్య ఏంటి అంటే బలహీనుల యొక్క ప్రయోజనాన్ని కనుక మనము తీసుకోవడం అనేది అది ధర్మంగా పూర్తి ధర్మంగా భావించలేము అని చెప్పడం
జరిగిందనమాట. ఇది ధర్మ భావనను పూర్తిగా సమర్థించే విధంగా లేదు అని చెప్పి ప్లేటో దీన్ని కూడా ఖండించడం జరిగిందనమాట. అయితే గ్లాకన్ సిద్ధాంతాన్ని అంత తీవ్రంగా మాత్రం ఖండించలేదు. త్రాసిమాకస్ సిద్ధాంతాన్ని ఖండించినంత తీవ్రంగా ఈ సిద్ధాంతాన్ని ఖండించలేదని మాత్రం మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ చెప్పుకోవాలంటే ఇక్కడ చెప్పాలి అంటే ఓకే. ఇక మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం అంటే ఇక ప్లేటో తన భావాలను ధర్మంపై ఏ విధంగా చెప్పాడు అని చూద్దాం. ఒకటి, మానవ సుగుణంలో ధర్మం ఒక భాగము. మానవుని సుగుణంలో ధర్మము ఒక భాగము. అయితే అసలు వ్యక్తిలో ఉండే 3 గుణాలు ఉన్నాయి. హేతువు, ఇచ్ఛ మరియు ధైర్యము. హేతువు, ధైర్యము, ఇచ్ఛ, ఈ మూడింటి మధ్య సమన్వయం సాధించడమే ధర్మము అన్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి వ్యక్తికి ఈ 3 గుణాలు ఉంటాయి. హేతు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఇచ్ఛ ఉంటుంది. హేతు ఉన్నవాళ్ళు తాత్విక ప్రభువులు అవుతారు, ధైర్యం ఉన్నవాళ్ళు సైనికులు అవుతారు, ఇచ్ఛ ఉన్నవాళ్ళు ఇక ఇతర శ్రామిక వర్గం కావచ్చు, వీరు అవ్వచ్చు. అంటే ఈ 3 గుణాలను బట్టి 3 వర్గాలను విభజించడం జరిగింది. వీటి మధ్య, ఈ గుణాల మధ్య సమన్వయం సాధించడమే ధర్మమని, ఈ 3 వర్గాల మధ్య సమన్వయం సాధించడమే ధర్మమని అంటాడు. అంటే వ్యక్తి ఏమో ఈ 3 మధ్య గుణాలను, ఈ వ్యక్తి ధర్మం గురించి మాట్లాడుకుంటే ప్లేటో ఏమంటాడంటే వ్యక్తి ఈ హేతువు కావచ్చు, ధైర్యం కావచ్చు, ఇచ్ఛ కావచ్చు, వీటి మధ్య సమన్వయం సాధించాలి అని అంటాడు. అలాగే రాజ్యం ఏం చేయాలంటే ఈ 3 రకాల వర్గాల మధ్య సమన్వయం సాధించడం రాజధర్మం అని 2 ధర్మాలను గురించి చెప్పడం జరిగిందనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్పాడంటే తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడంటే తర్వాత మనకి ఇక్కడ ధర్మ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అంతకన్నా ముందు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చర్చించుకోవాలి. అది ఏంటి అంటే ధర్మము అనేది ఎవరి పని వారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా తన పనిని తను చేయడమే ధర్మమని ప్లేటో నిర్వచించడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా తన పనిని తను నిర్వహించడమే ధర్మము. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే రాజ్యం యొక్క ఆదేశాలను పాటించడమే ధర్మం. రాజ్యం యొక్క ఆదేశాలను పాటించడం కూడా ధర్మమే. ఎందుకంటే వ్యక్తి యొక్క శ్రేయస్సు రాజ్యంలోనే ఇమిడి ఉంది కనుక అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చర్చించుకోవాలి. ఏంటంటే మరి అంటే ఇక్కడ మనం ఆయన వ్యక్తి శ్రేయోవాదానికి ఒక కాకుండా అతను రాజ్యానికి ప్రాధాన్యతని ఇచ్చాడు ఈ ధర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఇక ఈయన ధర్మ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను గురించి చర్చించుకుందాం. చెప్పాను నేను కదా ఇప్పుడే, వ్యక్తి శ్రేయోవాదానికి తగిన జవాబు ఈయన ఇవ్వడం. వ్యక్తి శ్రేయోవాదులు అంటే వ్యక్తి స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ చర్చ అంతా కూడా వ్యక్తి చుట్టే పరిభ్రమిస్తుంది. రాజ్యం కన్నా వ్యక్తికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ అది ప్లేటో ఏం చెప్తున్నాడంటే వ్యక్తి శ్రేయోవాదానికన్నా కూడా వ్యక్తి శ్రేయస్ అంతా కూడా రాజ్యంలోనే ఇమిడి ఉంది అని దాని ధర్మ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. రెండోది విశ్వజనీనమైనది. ఇతని యొక్క సిద్ధాంతము, ధర్మ సిద్ధాంతం అనేది విశ్వజనీనమైనదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇది ఒక కొత్త భావన. ధర్మ భావన అనేది ఒక కొత్త భావన అని అరిస్టాటిల్ కూడా దాన్ని సమర్థించడం జరిగింది. ముఖ్యంగా ఈ హేతువు, ధైర్యము, ఇచ్ఛ, వీటి వల్ల ఏర్పడే వర్గాలు, ఇవన్నీ కూడా అలాగే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా తన పని తను చేయడం అని చెప్పడం అనేది ఆ కాలంలో ఇది కొత్త భావన. నేను అంతకుముందు మీకు కెపాలస్ వీళ్ళందరి గురించి చెప్పాను, సిద్ధాంతాల గురించి చెప్పాను కదా. కెపాలస్ కావచ్చు, పాలిమాకస్ కావచ్చు, త్రాసిమాకస్ కావచ్చు, గ్లాకన్ కావచ్చు, వీళ్ళ సిద్ధాంతం కన్నా కూడా ఇతనిది వినూత్నంగా ఉందని చెప్పి అన్నాడు, అంగీకరించడం జరిగిందనమాట. అలాగే తర్వాత స్వార్థానికి అజ్ఞానానికి మధ్య తిరుగుబాటుకు ఈ ధర్మ సిద్ధాంతం ఉపయోగపడుతుంది.
ఆ కాలంలో ఎథెన్స్ మరియు స్పార్టాలో ఒక సామాజికమైన ఏంటంటే పరిస్థితులు అంత బాగాలేదు. ముఖ్యంగా ఏథెన్స్ నగరంలో పరిస్థితులు అంతగా రుచించలేదు ఆ ప్లేటోకి. కాబట్టి ప్రజల యొక్క అజ్ఞానాన్ని, ముఖ్యంగా సోక్రటీస్ ఏ విధంగా మరణించాడో తన గురువు గారు ఆ పరిస్థితులు ఇతని మనసుని కలిచివేశాయి. అందుకని అజ్ఞానానికి మరియు అవివేకానికి, తర్వాత స్వార్థానికి ఈ ధర్మ సిద్ధాంతం ఒక విధమైన తిరుగుబాటుకు ఉపయోగపడుతుందని చెప్పి చాలా మంది అంగీకరించడం జరిగింది. తర్వాత రాజ్య యొక్క అంగాంగి సిద్ధాంతాన్ని ఈ ధర్మ సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. దీన్ని ఆర్గానిక్ థియరీ అంటాం ఇంగ్లీష్ లో, ఆర్గానిక్ థియరీ. ఈ ఆర్గానిక్ థియరీని చెప్పడం జరిగింది మన ప్లేటో తన ధర్మ సిద్ధాంతంలో. అదే చెప్పాను కదా, 3 వర్గాలు ఉంటారు అని చెప్పాను కదా, వాళ్ళందరి మధ్య సమన్వయం సాధించాలి రాజ్యము అని చెప్పాము. అంటే ఒక అంగాంగి సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. దీని తర్వాత హెర్బర్ట్ స్పెన్సర్ ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి కారణమైంది. సో రాజ్య అంగాంగి సిద్ధాంతానికి ఈయన పునాది వేశాడు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఇక తర్వాత నెక్స్ట్ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే విమర్శ చెప్పించుకోవాలి. విమర్శ గురించి మనము ఇప్పుడు మాట్లాడుకోవాలి. అయితే విమర్శలు ఏంటంటే ఇది న్యాయశాస్త్రపరంగా మరియు సాంకేతికంగా ఆయన ఈ యొక్క తన ధర్మ సిద్ధాంత లో ఉండే పదజాలాన్ని ఉపయోగించారు. అంటే ధర్మం అనగానే మనం న్యాయానికి సంబంధించిన పదాలను ఎక్స్పెక్ట్ చేస్తాం. అటువంటి పదాలను ఎక్కడ కూడా ఈయన ఉపయోగించలేదు. అలాగే తర్వాత వ్యక్తి అధికారులను, రాజ్యాధికార పరిమితులను ఈయన గుర్తించలేదు. రాజ్యానికి పూర్తి అధికారాలను ఇచ్చే విధంగా తన ధర్మ సిద్ధాంతం ఉంది తప్ప వ్యక్తి అంటే చెప్పారు కదా, వ్యక్తి రాజ్యం యొక్క ఆదేశాలు పాటించడమే ధర్మం అని. వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి, రాజ్యానికి అధికారానికి కొన్ని పరిమితులు ఉంటాయి అనే విషయాన్ని విస్మరించాడని చెప్పి విమర్శించడం కూడా జరిగిందనమాట. అలాగే వర్గ విభజన అనేది ఆనాటి నగర రాజ్యాలకే సాధ్యమవుతుంది, కానీ ఈనాటి ఆధునిక రాజ్యాలకు కుదరదు. ఇప్పుడు ఈ 3 వర్గాల గురించి చెప్పారు కదా, మనం హేతువు, ధైర్యము, ఇచ్చ, వీటి ద్వారా ఏర్పడే తాత్విక ప్రభువులు, సైనికులు మరియు 3వది శ్రామిక వర్గం. ఈ వర్గ విభజన అనేది ఆ కాలానికి సరిపోవచ్చేమో కానీ ఆనాటి నగర రాజ్యాలకు సరిపోవచ్చేమో కానీ ఈనాటి ఆధునిక రాజ్యాలకు సరిపోదని చెప్పవచ్చు. తర్వాత ప్రజాశాంతి క్రమబద్ధతలకు సంబంధించిన దృక్పథంలో తన యొక్క ఈ ధర్మ సిద్ధాంతం లేదు. ప్రజాశాంతి, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం తర్వాత క్రమబద్ధత. ధర్మం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ప్రజలందరూ క్రమబద్ధంగా ఉండాలని, తర్వాత శాంతిని కోరుకోవాలని ఆశిస్తాం. అటువంటి భావన ఈయన యొక్క సిద్ధాంతంలో మనకి కనిపించదు. తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక ముఖ్య విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా తన ధర్మ సిద్ధాంతం అనేది ఒక రాజనీతి తత్వ విచారంలో ఒక ప్రధానమైన స్థానాన్ని ఆక్రమించిందని మాత్రం చెప్పక తప్పదు. అందుకే తను రచించిన రిపబ్లిక్ లో తన ధర్మ సిద్ధాంతం కనిపిస్తుంది కాబట్టి ఆయన దాన్ని ధర్మ సిద్ధాంత గ్రంథంగా కూడా ఆయన గ్రంథాన్ని ఆయనే ప్లేటోనే చెప్పుకోవడం కూడా జరిగిందనమాట. ఇక తర్వాత ఆయన చెప్పిన అంశాల్లో ముఖ్యమైనది, ఇక ఆయన చెప్పిన నెక్స్ట్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక చాలా ఇంపార్టెంట్ అంటే ఆదర్శ రాజ్యం. అయితే ఆదర్శ రాజ్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన రచించిన ది లాస్ అనే గ్రంథాన్ని మనం గమనించాలి. ది లాస్ అనే గ్రంథంలో ఆయన 80 సంవత్సరాల కాలంలో ఆయన వయసులో ఇది రచించడం జరిగింది. యాక్చువల్గా అంతకన్నా ముందు రిపబ్లిక్, దానికి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిపబ్లిక్ గ్రంథం రాసినప్పటికీ కూడా అందులో దీని గురించిన అంత చర్చ ఉంది. అంటే ఆదర్శ రాజ్యం లక్షణాలు ఏ విధంగా ఉండాలి అని. కానీ అనుభవం లేనితనం అనేది అందులో బాగా మనకి కనిపిస్తుంది. కొన్ని ఆచరణ సాధ్యం కానివి అందులో కనిపిస్తాయి. కానీ ఆ తర్వాత 80 సంవత్సరాలు వచ్చేసరికి ఈయనకు అపారమైన అనుభవం రావడంతో ఆయన అంతకుముందు రిపబ్లిక్ లో చర్చించిన ఆదర్శ రాజ్య లక్షణాలు ఆచరణ సాధ్యం కావు, కొన్ని ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని గ్రహించాడు.
అందుకనే తాను అంతేకాకుండా తాత్విక ప్రభువు అనే ఒక కాన్సెప్ట్ ఆయన భావనను తీసుకురావడం జరిగింది. ఆ తాత్విక ప్రభువు అనేది నిజంలో వాస్తవంలో అది వాస్తవ దూరమైనదని గ్రహించడం జరిగింది. అందుకనే ఈ పాలనకు శాసనాలే అతి ముఖ్యమైనవని గ్రహించాడు కాబట్టి ద లాస్ అనే గ్రంథం, లాస్ అంటే శాసనాలు, ద లాస్ అనే గ్రంథాన్ని రచించి అక్కడ ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశాడు తన ఆదర్శ రాజ్య లక్షణాలకి. ఇప్పుడు మనం అవి చర్చించుకోబోతున్నాము. అయితే ఈ ఆదర్శ రాజ్యంలోని మొట్టమొదటి లక్షణము శాసన స్వభావం. నేను చెప్పాను కదా, ది లాస్ అనేది అనేది ఒక ముఖ్యమైన గ్రంథం అని చెప్పి. సో అందులో ఆయన ఏం చేసి ఇచ్చాడంటే, పాలకులు పాలితులు కూడా చట్టానికి విధేయులుగానే ఉండాలి. చట్టమే ఆధిక్యత కలిగి ఉంటుంది. చట్టానికి విధేయులుగా పాలకులైనా అవ్వచ్చు, పాలితులైనా ఉండొచ్చు. వారు ఎవరైనా సరే చట్టం ప్రకారమే నడుచుకోవలసి ఉంటుంది. అలాగే ఈ చట్టం అనేది సంఘ జీవనంకి చాలా అవసరం. పాలితులను సమన్వయం పరిచి వారిని ఒక సంఘ జీవనంలో సరిగా నడిపించడానికి కూడా ఈ యొక్క చట్టాలు అనేవి అవసరమని ప్లేటో, లేదా శాసనాలు అనేవి అవసరమని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క అనేక వర్గాలు ఉన్నాయి. వాటి మధ్య సమన్వయం సాధించకపోతే, పాలితులు కనుక సరిగ్గా లేకపోతే వారు జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది. దానిని నివారించాలంటే శాసనాలు తప్పనిసరిగా అవసరం అని చెప్పడం జరిగింది ప్లేటో. అలాగే రెండవ లక్షణం చూద్దాము, నేరము శిక్ష. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే నేరము శిక్ష. నేరము శిక్ష. అయితే ఈ నేరాలు శిక్షలు విధించేటప్పుడు ఏ విధంగా ఉండాలి? నేరం శిక్ష అనేది అంటే నేరాలు చేసిన వారికి శిక్షలు ఏ విధంగా ఉండాలనే విషయంలో తన సుదీర్ఘమైన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అందులో ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, సాంఘిక అయితే అసలు నేరాలు ఎందుకు చేస్తారంటే ఆ నేరస్తుడికి సంబంధించిన సాంఘిక పరిసరాలను ఆధారంగా అవి అతనికి ఆ పరిసరాల గురి అయ్యి ఆ విధంగా నేరాలు చేయడం జరుగుతుంది. అలాగే అతను సాధించగలిగిన విజయాలు కాకుండా అతనికి వైఫల్యాలు చేకూర్చినప్పుడు కూడా ఈ నేరాలను పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పి వివరించే ప్రయత్నం చేశాడు ప్లేటో. అలాగే ఎప్పుడు కూడా ఆ శిక్షలు అనేవి ఏకాంతంగా, ఇప్పుడు మామూలుగా శిక్షలు ఎలా విధిస్తాం నేరస్తులకు, అతనికి ఏకాంత శిక్షలు విధిస్తాం, అంటే ఏకాంతంగా ఉంచడం జరుగుతుంది. ఆ విధంగా ఉంచొద్దని, అలాగే అమానుషంగా నేరస్తులను శిక్షించకూడదని చెప్పడం జరిగింది ప్లేటో. అంతేకాకుండా అసలు నేరం చేయడానికి గల అసలు కారణాలు ఏంటి? ఎప్పుడూ సరే ఏమిటంటే నేరస్తులను శిక్షించేదానికన్నా ఆ కారణాలను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది ప్లేటో. అలాగే నేరస్తులను సంస్కరించాలి. వారిని శిక్షించే క్రమంలో ఆ శిక్ష అనేది వారి సంస్కరణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే శిక్షలు ఎందుకు విధించబడతాయి? శాసనాలు పాటించకపోతే. కాబట్టి శాసనాలను పాటించడం వల్ల కలిగే లాభాలను మరి ఈ యొక్క నేరస్తులకు వివరించి వారిని సంస్కరించాలని చెప్పడం జరిగింది ప్లేటో. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భౌగోళికంగా రాజ్య స్థాపన. భౌగోళికంగా రాజ్య స్థాపన ఎలా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? సముద్ర తీరానికి దూరంగా ఉండాలి. దీనికి కారణం ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే వ్యాపారస్తులకు విదేశీ వ్యాపారులకు దూరంగా, సముద్రానికి దగ్గరగా ఉంటే వారు విదేశీ వ్యాపారస్తులు వారి వ్యాపారాల కోసం వస్తారు కాబట్టి అనేక ఆకర్షణకు లోబడి వీరు తమ దుర్గుణాలు ఏర్పడే ప్రమాదం ఉంది విదేశాల వ్యాపారస్తుల నుంచి అని భయపడ్డాడు ప్లేటో. అదే విధంగా వ్యాపారం కూడా పరిమితంగా జరిగే విధంగా ఉండాలి. ఎక్కువ వ్యాపారం వ్యాజ్యాలు జరగడం వల్ల ఇటువంటి దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందని చెప్పడం కూడా జరిగిందనమాట. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే విద్య గురించి కూడా ఆయన అనేక అంశాలను చెప్పడం జరిగింది. అయితే విద్య గురించి ఏం చెప్పాడంటే ముఖ్యంగా ఆయన ముఖ్యమైనది రాజ్యం అనేది విద్యా సంస్థగా కాకుండా, ఇంతకు ముందు అంటే ఆయన రిపబ్లిక్ గ్రంథంలో అంటే 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజ్యం విద్యా సంస్థగానే ఉండాలి అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడేమంటారంటే రాజ్యం విద్యా సంస్థగా ఉండాల్సిన అవసరం లేదు, దీనికోసం వేరే సంస్థలు ఉంటాయి. కానీ మరి రాజ్యం ఏం చేయాలి? దానికి ఒక విద్యా మంత్రి ఉంటాడు,
ఆయన పర్యవేక్షించాలి. అలాగే ఒక 50 సంవత్సరాలు నిండిన ఒక అధికారి ఉంటాడు. ఆ 50 సంవత్సరాలు నిండిన అధికారి విద్యకు ప్రత్యేకంగా నియమించబడతారు. ఆయన ఈ యొక్క విద్యను విద్యా మంత్రి లేదా విద్యా అధికారి ఈ విద్యను పర్యవేక్షించాలి. కాకపోతే రాజ్యమే విద్యను బోధించదు, వేరే సంస్థలు ఉంటాయి. రాజ్యమే విద్యను బోధించాలని రిపబ్లిక్ లో చెప్పాడు, కానీ దాన్ని మార్పు చేయడం జరిగింది ఈ విషయంలో. ఇక ఇతర విషయాలు, విద్యకు సంబంధించిన ఇతర విషయాలన్నీ కూడా రిపబ్లిక్ లో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఈ గ్రంథంలో కూడా, లాస్ లో కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలు మనం వివరంగా తర్వాత చూద్దాం. తరువాత నెక్స్ట్ ఇంకొక లక్షణం గురించి మాట్లాడాలంటే ఆర్థిక వ్యవస్థ. పాలకులకు, ప్రజలకు సొంత ఆస్తి, కుటుంబం ఉంటుంది. యాక్చువల్ గా రిపబ్లిక్ లో పాలకులకు, సైనికులకు సొంత ఆస్తి, కుటుంబం ఉండదని చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన అనుభవంలో అది తప్పు అని తెలుసుకుని ద లాస్ గ్రంథంలో ఏం చెప్పాడంటే పాలకులకు, పాలితులకు అందరికీ కూడా సొంత ఆస్తి, సొంత కుటుంబం ఉంటుంది. అలాగే భూమి అనేది అందరికీ సమానంగా పంచాలి. దానికి కొన్ని పరిమితులు, అంటే గరిష్ట పరిమితి అని మనం ఇప్పుడు అంటున్నాం భూ సంస్కరణలో, దాని గురించి ఎప్పుడో ప్లేటో చెప్పాడు. ఏమని, కొంత పరిమితి తర్వాత భూమి అనేది ఒక వ్యక్తి ఎంత భూమి ఉండాలనే దాని విషయంలో పరిమితి ఉండాలని చెప్పడం జరిగింది. ఆ భూమి అందరికీ సమానంగా పంచాలని చెప్పాడు. అలాగే అయితే అసలు ఎంత పంచినా కూడా ప్రధాన హక్కు మాత్రం రాజ్యానికే ఉండాలి. భూమి పంచినా సరే ప్రధాన హక్కు ఎవరికి ఉండాలి? రాజ్యానికే ఉండాలి. ఎందుకు అంటే ఆ భూమిపై వచ్చిన ఆదాయాన్ని సమిష్టి ప్రయోజనాల కోసం, ఆ సంఘ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి అంటే భూమిపై ప్రధాన హక్కులు మాత్రం రాజ్యానికే ఉండాలి. అలాగే వారసత్వం అంటే ఒక ఆస్తి కావచ్చు, ఒకరి మరణం తర్వాత వారి కుమారులకు ఏ విధంగా చెందాలి ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రాజ్యమే నిర్ణయించాలి. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తన యొక్క అభిప్రాయాలని చెప్పడం జరిగిందనమాట. తరువాత ఇంకా అలాగే ధనిక పేదల మధ్య వ్యత్యాసాన్ని క్రమబద్ధం చేయాల్సిన బాధ్యత కూడా రాజ్యం పైనే ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది ఆర్థిక వ్యవస్థలో భాగంగా. అలాగే పౌరులు తమ ఆస్తి వివరాలను వెల్లడింపజేయాలి, ఖచ్చితంగా వెల్లడింపజేయాలి, వెల్లడి చేయాలి తమకు ఎంత ఆస్తి ఉంది అని. ఇప్పుడు కూడా మనం అడుగుతున్నాం, రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తిని ఎంత ఉందో చెప్పాలి అని. చూడండి, ఆనాడే ప్లేటో తన అభిప్రాయాన్ని లాస్ అనే గ్రంథంలో చెప్పడం జరిగిందనమాట. వివేశము, వ్యాపారము, తర్వాత బానిసలు, వ్యవసాయము, తర్వాత ఇంకా మనకి పరిశ్రమలు కావచ్చు, రాజకీయాలపై ఈ యొక్క రాజ్యం ఎప్పుడూ కూడా తన యొక్క దృష్టిని ఎప్పుడు కూడా ఉంచాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక తరువాత సాంఘిక వ్యవస్థ. తర్వాత సాంఘిక వ్యవస్థ గురించి ఏం చెప్పాడంటే 5040 కన్నా కూడా ఒక నగర రాజ్యంలో జనాభా మించరాదు. అది మనము ఎందుకు అంత తక్కువ అంటే ఆ కాలంలో ఉన్న పరిస్థితులు అంతే. ఆ కాలంలో చిన్న చిన్న నగర రాజ్యాలు ఉండేవి కాబట్టి ఆ విధమైన విషయం చెప్పడం జరిగింది, సంఖ్యను నిర్ణయించడం జరిగింది ప్లేటో. 5040 కన్నా ఒక ఆదర్శ రాజ్య జనాభా మించరాదు. తర్వాత ఇంకొకటి, కుటుంబ నియంత్రణ పాటించాలి, అధిక జనాభా ఉండకూడదు, అధిక సంతానం లేకుండా రాజ్యము నియంత్రించాలి, కుటుంబ నియంత్రణ చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అలాగే వివాహం గురించి కూడా చెప్పడం జరిగింది. 35 సంవత్సరాల లోపు వివాహం చేసుకోకపోతే జరిమానా విధించాలి. అలాగే వివాహం అనేది ఒక వ్యక్తి శ్రేయస్సు కోసం కాకుండా సంఘ శ్రేయస్సు కోసం జరిగే విధంగా ఉండాలి, సంఘ శ్రేయస్సు కోసం జరిగే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి, స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి, స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి, వారు సైన్యంలో కూడా పాల్గొనాలి, పాలకులుగా కూడా వారు వ్యవహారం నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అలా అయినట్లయితే జాతి ప్రగతిని సాధిస్తుంది, జాతి ప్రయోజనాలు నెరవేరుతాయి అని చెప్పి స్త్రీ పురుషుల సమానత్వం గురించి చెప్పిన గొప్ప రాజనీతి తత్వవేత్త ప్లేటో. అలాగే ఈ విధంగా సాంఘిక వ్యవస్థ గురించి తన అభిప్రాయాలను గురించి చేయడం జరిగింది. ఇక మత వ్యవస్థ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మతము నీతిని వేరు చేయకూడదు. అలాగే మతం అనేది రాజ్య ఆధ్వర్యంలో, అంటే మత కార్యక్రమాలు రాజ్య ఆధ్వర్యంలో జరగాలి. అంతేకాకుండా సామూహికంగా
పబ్లిక్ దేవాలయాల్లో అంటే పబ్లిక్ దేవాలయాలలో సమిష్టి ఆదరణ అంటే ఈ ఈ దైవారాధన అనేది సమిష్టిగా జరగాలి పబ్లిక్ దేవాలయాలలో, వ్యక్తిగతంగా కాదు అని చెప్పడం జరిగింది. దీనికి ఒక అధికారమైన పూజారులు లాంటి వారిని అధికార పూజారులు ఉండాలి అని అఫీషియల్ గా ఉండాలి అని చెప్పడం జరిగింది ప్లేటో. తరువాత నెక్స్ట్ మనం గమనిస్తే ప్రభుత్వ నిర్మాణం. ప్రభుత్వం అనేది రెండు ముఖ్యమైన పరిపాలన సంఘాలు ఉండాలి. ఒకటి ప్రజా సభ. ఇందులో నగరంలో ఉండే ప్రజలందరూ సభ్యులుగా ఉంటారు. నగరంలో ఉండే ప్రజలందరూ అందరూ కూడా సభ్యులు ఇందులో ఉండాలి. అలాగే ఇంకొక సభ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ సభ గురించి అదేంటంటే ఈ నగర రాజ్యంలో ఉండే 5040 మంది ప్రజాసభలో సభ్యులుగా ఉంటే ఇంకొక 37 మంది ఉంటారు. ఆ సభను ఏమన్నాడంటే శాసన రక్షకులు. వీళ్ళు రాజ్య సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహించాలి. ఈ 37 మంది ఉండే బోర్డు లాగా ఒక బోర్డు, 37 మంది సభ్యులు గల బోర్డు ఒకటి ఉంటుంది. ఇది ప్రజాసభ ఎన్నుకుంటుంది వీరు రాజ్యంలో కార్యకలాపాలను అజమాయిషీ చేస్తూ ఉండాలి. రాజ్య సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో తమ సూచనలను, తమ అజమాయిషీని కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ నిర్మాణం అనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఇక తర్వాత న్యాయ వ్యవస్థ. అయితే ఈ న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటే న్యాయ వ్యవస్థ 2 భాగాలు. ఒకటి పబ్లిక్ దావాలు, 2 ప్రైవేట్ దావాలు. ఈ పబ్లిక్ దావాని గురించి తీర్పులు ఇవ్వడానికి ప్రజాసభ ఎన్నుకోబడిన వారు ఈ పబ్లిక్ న్యాయస్థానాలలో ఉంటారు. పబ్లిక్ దావాలను విచారిస్తారు. ప్రైవేట్ దావాలు అనేవి వారి స్నేహితులు, వారికి సంబంధించిన సమీపలో ఉండే వారు వీరందరూ కలిసి స్వచ్ఛంద న్యాయస్థానాలుగా ఏర్పడి ప్రైవేట్ దావాలను పరిష్కరిస్తారు. అయితే ఈ న్యాయస్థానాలన్నీ ఇచ్చే తీర్పులు కావచ్చు, సూచనలు కావచ్చు, ఇవన్నీ బహిరంగంగా ఉండాలి అని చెప్పడం కూడా జరిగింది ప్లేటో. ఇక తర్వాత నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన తర్వాత మనం చర్చించుకోవాల్సింది స్థానిక స్వపరిపాలనా సంస్థలు. స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి చెప్పుకోవాలి. ఈ స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు ఎలా ఉండాలి అంటే నగరానికి, గ్రామానికి ఎన్నుకోబడిన అధికారులు ఉండాలి. నగర ప్రాంతంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ఎన్నుకోబడిన స్థానిక అధికారులు ఉంటారు. వీరు ఏం చేస్తారు అంటే రక్షణ చర్యలు, రహదారులపై నివేదికలను ప్రభుత్వానికి పంపిస్తూ ఉండాలి. ఏ ప్రభుత్వానికి? ముఖ్యంగా ఉండే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు పంపిస్తూ ఉంటారు. ఆయా నగరాలలో కానీ, గ్రామాలకు సంబంధించిన రహదారులు కావచ్చు, రక్షణ సంబంధించిన విషయాలను నివేదికలను ఇస్తూ ఉంటారు ఈ అధికారులు. అలాగే వీరు నీటి సరఫరా సౌకర్యాలు కావచ్చు, మురుగునీటి వసతులు కావచ్చు వంటి బాధ్యతలను కూడా ఈ స్థానిక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. ఎంత చక్కగా తన యొక్క ప్రభుత్వ పాలన గురించి చెప్తున్నాడో మనము గమనించవచ్చు. తరువాత నెక్స్ట్ మిశ్రమ రాజ్యాంగాన్ని ఈయన సమర్థించడం కలిగించింది. అయితే ఇక్కడ ఈయన మిశ్రమ రాజ్యాంగం అంటే ఏథెన్స్, స్పార్టా ఈ రెండు నగర రాజ్యాలను పరిశీలించి 2 నగర రాజ్యాలలోని మంచి గుణాలను మేళవించి ఒక మిశ్రమ రాజ్యాంగాన్ని స్థాపించాలని చెప్పాడు. అవి ఏంటివి? ఏథెన్స్ లో ప్రజాస్వామ్యం కావచ్చు, స్పార్టాలోని రాజరికంలోని వివేకం కావచ్చు. ఈ రెండింటినీ జోడిస్తే అద్భుతమైన ఒక మిశ్రమ రాజ్యాంగం, ఉన్నతమైన లక్షణాలు రూపొందించవచ్చు. ఆ విధంగా పరిపాలన కొనసాగించాలి ఈ రాజ్యాంగాన్ని బట్టి అని చెప్పడం జరిగింది ప్లేటో. తర్వాత నెక్స్ట్ మనము ఇక మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లేటో యొక్క విద్యా విధానం గురించి మాట్లాడుకోవాలి. ప్లేటో విద్యా విధానం అనేది చాలా ముఖ్యమైనది. ఇది రిపబ్లిక్ లో చాలా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే కొన్ని లోపాలను గమనించిన ప్లేటో తన 80వ సంవత్సరంలో రచించిన ద లాస్ అనే గ్రంథంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. కానీ దాదాపు రిపబ్లిక్ లో ఉన్న విషయాలనే మనము పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ మార్పులను కూడా మనము దాంతో పాటు సైడ్ బై సైడ్ మనము చర్చించుకోవచ్చు. విద్యా ప్రణాళికలు. ఫస్ట్
తర్వాత విద్యా ప్రణాళికలో ఏం చేశాడంటే ఏథెన్స్, స్పార్టా ఈ రెండు ఏథెన్స్ లో ఏమో స్పార్టాలో చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉండేవి విద్యా విధానంలో, ఏథెన్స్ లో కొంతవరకు సడలించిన నియమ నిబంధనలు ఉండేవి. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ ఉన్నత విద్యను కూడా ఈయన జోడించి తన విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగిందనమాట. అలాగే తర్వాత నెక్స్ట్ మనము ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాథమికవి. ఈయన విద్య అనేది రెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఈయన విద్యా ప్రణాళికలో విద్య రెండు రకాలు. ఒకటి ప్రాథమిక విద్య, ఒకటి ప్రాథమిక విద్య. ఇది 17-18 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ కూడా ఉండే విద్య అన్నమాట. ఇక రెండోది ఉన్నత విద్య, ఇది 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య కొనసాగుతుంది. సరే, ముందు ప్రాథమిక విద్య గురించి చెప్పుకుందాం. 17-18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ఈ ప్రాథమిక విద్య కొనసాగుతుంది. సంగీతము, సాహిత్యము, సామాన్య శాస్త్రాలు, అలాగే సాధారణ విద్య ఈ కాలంలో నేర్పబడుతుంది. సంగీతము, సాహిత్యము, సామాన్య శాస్త్రాలు, ఇంకా ఇలాంటివన్నిటికీ కూడా ప్రాధాన్యతనివ్వడం జరిగింది తన యొక్క విద్యా విధానంలో. అయితే ఈ 18-20 సంవత్సరాల మధ్య కాలంలో వ్యాయామ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంగీతము, సాహిత్యము ఇవి చెప్పేటప్పుడు ఇవి మనోదౌర్బల్యాన్ని కలిగించే విధంగా ఉండకూడదు. అలాగే ఈ యొక్క విద్యార్థులను భయపట్టే విధంగా మానసిక బలహీనతను కలిగించే విద్యాంశాలను, అలాంటి అంశాలను కూడా విద్యలో బోధించకూడదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే మరి మానసిక విద్యతో పాటు శారీరక దారిద్ర్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ప్లేటో. కాబట్టి 18-20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ మధ్య కాలంలో వ్యాయామాన్ని కూడా చెప్పచ్చు అని చెప్పడం జరిగిందనమాట. వ్యాయామాన్ని కూడా నేర్పించాలని చెప్పడం. అలాగే తరువాత ఉన్నత విద్య. ఈ ఉన్నత విద్యము ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉన్నత విద్యని రెండు విభాగాలుగా విభజించాడు ఆయన. ఒకటి 20-30 సంవత్సరాలు, తర్వాత 30-35 సంవత్సరాలు. అయితే ఉన్నత విద్యను ఎవరికి చెప్పాలి అంటే 20 సంవత్సరాలు నిండిన వారికి ముందు ప్రాథమిక విద్య అయిపోయిన తర్వాత వారికి ఒక కఠినమైన పరీక్ష నిర్వహించాలి. ఆ పరీక్షలో ఉత్తీర్ణమైన వాళ్ళు మాత్రమే ఉన్నత విద్యకు వెళ్తారు, లేకపోతే వారు వెళ్ళరు. సో ఈ విధంగా ఉన్నత విద్య అనేది రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి తార్కికము, రెండు రక్షణ. తార్కికము, రక్షణ, ఈ రెండు విషయాలలో ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఉన్నత విద్యలో. వ్యక్తికి నచ్చిన ఒక వృత్తికి సంబంధించిన విద్యను కూడా నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక నేను రెండు భాగాలుగా చెప్పాను, 20-30, 30-35 సంవత్సరాలని. అయితే 20-30 సంవత్సరాల వాళ్ళకు ఏం చెప్పాలంటే మీరు దీంట్లో ఏం చెప్తాడంటే దీంట్లో మనకి గణిత శాస్త్రం కావచ్చు, జ్యోతిష్య శాస్త్రం కావచ్చు. అలాగే అయితే నేను ఇందాక చెప్పాను కదా, వీళ్ళకి తర్కము మరియు రాజ్య రక్షణ, ఈ రెండింటికి సంబంధించిన విద్యలను ఇవ్వడం జరిగింది. అయితే 20-30 సంవత్సరాల వరకు విద్యను అభ్యసించిన తరువాత మళ్ళీ ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణైన వారు మాత్రమే 30-35 సంవత్సరాల వరకు జరిగే విద్యకు అర్హత సాధిస్తారు. ఈ విద్యలో ముఖ్యంగా తాత్విక ప్రభువులుగా రూపొందించడానికి ఈ 30-35 సంవత్సరాలకు సంబంధించిన విద్య ఉంటుంది. అంటే 30-35 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా ఒక తాత్విక ప్రభువులుగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ విద్య ప్లేటో విద్యా ప్రణాళికలో. వీళ్ళకి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా రాజ్యరక్షణ అనేది చాలా ముఖ్యమైనది. అలాగే రాజ్య రక్షకులుగా వ్యవహరించే వారు 30-35 సంవత్సరాల వరకు చదువుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళు ముఖ్యంగా గణిత శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, తర్కశాస్త్రము, తత్వశాస్త్రము ఇలాంటి శాస్త్రాలన్నిటినీ కూడా సంపూర్ణంగా అభ్యసించవలసి ఉంటుంది. 35 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసిన వాళ్ళు మాత్రమే తాత్విక ప్రభువులుగా వాళ్ళు కావడం జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఇక కొన్ని ముఖ్య లక్షణాలు చూద్దాం. రాజ్య అజమాయిషిలో విద్య జరగాలి అని చెప్పడం జరిగింది.
అసలు రిపబ్లిక్ గ్రంథంలో రాజ్యమే నిర్బంధ విద్య చెప్పాలని చెప్పడం జరిగింది. అయితే లాస్ట్కి వచ్చేసరికి రాజ్య అజమాయిషీలో జరిగితే చాలు అంటున్నాడు. అంటే రాజ్యం ఇందాక నేను చెప్పాను, ఒక మంత్రి ఉంటాడు, 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు అధికారిగా వ్యవహరిస్తారు విద్యకి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అంటే రాజ్య అజమాయిషిలో జరగాలి, కానీ సంస్థలు అవి ప్రైవేట్ సంస్థలైనా పర్వాలేదు. ఇది ఏథెన్స్ నగరంలో ప్రైవేట్ సంస్థలు ఉండేవన్నమాట. అయితే స్పార్టా నగరంలో ప్రభుత్వమే నిర్వహించేది విద్యా విధానము. ఈ స్పార్టా నగర విద్యా విధానమే ప్లేటోకి ఇష్టం. కాకపోతే పూర్తి రాజ్యాజమాయిషి అనేది సాధ్యం కాదని తెలుసుకున్న ప్లేటో లాస్ట్కి వచ్చేసరికి కొంత మార్పును మాత్రం చేశాడు. ఇక రెండు, స్త్రీ పురుషులకు సమానమైన విద్య అనేది చాలా అవసరము, అప్పుడే సమాజ అభివృద్ధి, జాతీయ అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది. ఏథెన్స్ నగరంలో ఉన్నత విద్య నిరాకరించడం జరిగింది స్త్రీలకు, దాన్ని తీవ్రంగా ఖండించాడు అది ప్లేటో. స్త్రీలకు కూడా విద్య చాలా అవసరం అని చెప్పడం జరిగింది. అలాగే శ్రామికులకు విద్య, శ్రామికుల విద్య గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు, కానీ అయితే కొంతవరకు శ్రామికుల విద్య అంటే 20 సంవత్సరాల వరకు చెప్పబడే విద్య శ్రామికులకు కూడా ఉపయోగపడుతుందని కొంతవరకు మనం చెప్పచ్చు. కానీ దీని గురించి వాళ్ళకి ఎటువంటి విద్య ఉండాలనేది మాత్రం ప్లేటో తన లాస్ లో కానీ రిపబ్లిక్ లో కానీ పేర్కొనలేదు. తర్వాత సాహిత్యంపై ఆంక్షలు ఉండాలి. అసభ్యకరమైన సాహిత్యం కావచ్చు, అలాగే నేను ఇందాక చెప్పిన మనోదౌర్బల్యాన్ని కలిగించే సాహిత్యాన్ని పట్ల ప్రభుత్వం వడపోత విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఉపయోగకరమైన సాహిత్యాన్ని విద్యార్థులకు బోధించవలసి ఉంటుందని చెప్పి ప్లేటో చెప్పడం జరిగిందనమాట. అలాగే నిర్బంధ విద్య, నిర్బంధమైన విద్య ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వ అజమాయిషీలో సాగే విద్య ఖచ్చితంగా నిర్బంధంగా ప్రతి ఒక్కరికి, రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విద్యా సౌకర్యాలను కల్పించాలి, విద్యను చెప్పాలని. ఇప్పుడు కూడా చూడండి, మనం ఆ నిర్బంధ విద్యా విధానాన్ని మన ప్రభుత్వాలు కూడా ఇప్పటికీ పాటిస్తున్నాయి. ఆనాడే ప్లేటో దాన్ని చెప్పడం జరిగిందనమాట. అలాగే మానసిక నైతిక అభివృద్ధిని కొనసాగించే విద్య ఉండాలి. ఈ రెండిట్లో ఏది లోపించినా కూడా విద్య అసంపూర్ణమవుతుందని చెప్పి ప్లేటో చెప్పడం జరిగింది. ప్లేటో ఈ రెండు ఉండాలని చెప్పాడు. తల్లిదండ్రులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని మానసిక మరియు నైతిక విద్యను, నైతిక గుణాలను అబ్బే విధంగా విద్యను బోధించే విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఆత్మతో సంబంధం ఉండాలి విద్య. అందుకనే విద్య ఆత్మకు ఆహారం అంటాడు ప్లేటో. విద్య ఆత్మకు, ఇది కొత్త భావన. ఆత్మ అనేది మరి వ్యక్తులను నియంత్రిస్తుంది కాబట్టి, ఆత్మకి ఆహారం విద్య కాబట్టి, మరి అటువంటి వికాసాన్ని పొందే విద్యను బోధించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తాత్విక ప్రభువులను రూపొందించే విధంగా ఉండాలి విద్య అని చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ దాసోజ్ఞ గ్రంథం వచ్చిన తర్వాత అసలు తాత్విక ప్రభువులు అనే భావననే తీసేయడం జరిగింది. ఇందాక తాత్విక ప్రభువులకు ఎటువంటి విద్య ఉండాలనేది కూడా నేను చర్చించడం జరిగింది. ఇక తర్వాత నెక్స్ట్ మనం చర్చించాల్సింది విమర్శ చూద్దాం. రాజ్యరక్షకులకు మాత్రమే విద్య. ఇది రాజ్యరక్షకులకు మాత్రమే విద్య బోధించడం వల్ల ఒక ప్రమాదం ఏముందంటే, రాజ్యరక్షకులకు మాత్రమే విద్య బోధించడం వల్ల అది ఎటువంటి ప్రమాదానికి దారితీస్తుందంటే, మరి రాజ్యరక్షకులకు విద్య బోధిస్తే మరి శ్రామికుల సంగతి ఏంటి? మిగిలిన వారికి సంబంధించి అంటే ఆయన ఎక్కువ ఈ రాజపాలకులు, రాజరక్షకులకు మాత్రమే విద్యా విధానం తన ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందాక కూడా చెప్పాను నేను, శ్రామికులకు ఎటువంటి విద్యా బోధన ఉండాలో చెప్పడం జరగలేదు. అలాగే చొరవను నశింపజేస్తుంది. 35 సంవత్సరాల విద్యా విధానం ఉంటే ఒక వ్యక్తిలో ఖచ్చితంగా చొరవ నశిస్తుంది. తర్వాత దానివల్ల ఆ వ్యక్తి విద్య అంటే అదొక భయం ఏర్పడే అవకాశం ఉండి అతనిలో యొక్క అనుకూలమైన వాదాలని నశింపజేసి చొరవను నశింపజేస్తుందని చెప్పడం జరిగింది. తరువాత అవాస్తవికమైనది. ఎందుకు అవాస్తవికమైనది అంటే, విద్య అనేది ఒక వ్యక్తి యొక్క ఏకత్వాన్ని చూస్తున్నాడు తప్ప అందరికీ ఒకే రకమైన విద్యను చెప్తున్నాడు, కానీ వ్యక్తిగత భేదాలను దృష్టిలో తీసుకోలేదు. మరి ఇది అవాస్తవికమైనదే అవుతుంది కదా. వ్యక్తిగత భేదాలను పరిగణించకుండా విద్యాబోధన చేయడం వల్ల అది సంపూర్ణమైన విద్య అనేది బోధించినట్టు కాదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అన్ని వర్గాలను ఎప్పుడైతే నువ్వు పరిగణించకుండా కొన్ని రాజ్య వర్గాలకే మనము విద్యను చెప్పడం వల్ల అది అసంపూర్ణమవుతుంది. అలాగే మరి వ్యక్తిగత భేదాలను పరిగణించకుండా అందరికీ ఒకే రకమైన విద్య చెప్పడం వల్ల కూడా అది అవాస్తవికమైనదే అవుతుంది తప్ప అది ఆచరణ సాధ్యం కాదు అని చెప్పడం కూడా జరిగింది. సాహిత్యానికి అవకాశం ఇవ్వాలి. సరే, కొంతవరకు వడపోయడం కరెక్టే, కానీ దాని పేరుతో పూర్తిగా సాహిత్యంలో
కొన్ని భావాలను ప్రకటింపజేయకుండా వడబోయడం వల్ల అది ప్రజలలో భావాత్మక శక్తిని నశింపజేస్తుందని చెప్పడం కూడా జరిగింది. అలాగే విరుద్ధ విషయాలున్నాయి ఇందులో. విరుద్ధ విషయాలున్నాయి ఇందులో. ఎందుకు విరుద్ధ విషయాలున్నాయి అంటే, ఒక పక్క ఏమో సంగీతము సాహిత్యము చెప్పాలంటాడు, మరొక పక్క వాటిని వడబోయాలంటాడు. ఈ విధంగా ఇలా విరుద్ధంగా కొంత కాంట్రవర్షియల్ గా, కొంత కాంట్రడిక్షన్స్ తో కూడిందిగా ఉంటుంది ఈయన యొక్క విద్యా విధానం అని విమర్శించడం జరిగింది. తర్వాత వ్యక్తి మనసును అర్థం చేసుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టుగా వ్యక్తి మనసును అర్థం చేసుకోకుండా విద్యా విధానం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా విద్యా విధానం గురించి మనము కొన్ని చెప్పుకోవచ్చు. అయితే ఏ మాట కామాటే ఆయన చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే, విద్య అనేది వైజ్ఞానిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అటువంటి విద్య చాలా అవసరము ఒక సమాజానికి, ఒక రాజ్యానికి అని ఆనాడే ఆయన నొక్కి చెప్పాడు. అందుకనే ఈనాడు పాలకులు ఆయన చెప్పిన విషయాన్ని గ్రహించాలి. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో ఆ విద్యా విధానానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను మనము ప్లేటో దగ్గర నుంచి గ్రహించచ్చని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇక తరువాత ప్లేటో యొక్క కమ్యూనిజం చూద్దాం చివరిగా. అయితే అది ఎలా ఉంటుందో మనం గమనిద్దాము. ప్లేటో కమ్యూనిజానికి ఆధారాలు ఏంటంటే, ఒకటి, అసలు ప్లేటో కమ్యూనిజం ఎందుకు చెప్పాడంటే, రాజులు పాలకులకు బాహ్య ఆకర్షణల నుంచి వారిని దూరంగా ఉంచి ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించాలి అంటే కమ్యూనిజం పాలకులకు మాత్రమే వర్తింపజేశాడు. శ్రామికులకు లేదు, పాలకులకు, సైనికులు 3 వర్గాలు ఉన్నాయని చెప్పారు కదా ప్లేటో. పాలకులు, సైనికులు, వీరికి మాత్రమే ఈ యొక్క కమ్యూనిజాన్ని వర్తింపజేశాడు. అందులో ఎందుకు ఈ కమ్యూనిజానికి ఎందుకు ప్రతిపాదించాడో చూద్దాము. మొదటిది మానసిక ఆధారం. మానసిక ఆధారాలు ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా నా ఆస్తి నా కుటుంబం అనే భావనను కలిగి ఉంటాడు. అలా కలిగి ఉన్న వాళ్ళు కనుక పాలకులైతే ఏ విధంగా ఉంటుందో మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ భావాలను పాలకుల నుండి దూరం చేయాలి, మానసిక భావాలని అంటే మరి ఆస్తి మరియు భార్యల పట్ల కమ్యూనిజం అనేది తప్పనిసరి. 2, రాజకీయ ఆర్థిక అధికారాలు. ఇప్పుడు తత్వవేత్తలకు, పాలకులకు ముఖ్యంగా రాజకీయ అధికారాలు బాగా ఉంటాయి. వారికే ఆర్థిక అధికారాలు కూడా ఇచ్చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఒక నియంతృత్వం ఏర్పడుతుంది, వారి స్వప్రయోజనాలకు పరిపాలించే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని నివారించాలి అంటే రాజకీయ పాలకుల నుంచి ఆర్థిక అధికారాలు వేరు చేయాలి. దీనికి కమ్యూనిజమే మార్గం అని చెప్పడం జరిగిందనమాట. ఇక తర్వాత మనము ప్లేటో కమ్యూనిజంలో 2 విషయాలను చూడొచ్చు ప్లేటో కమ్యూనిజంలో. అవి ఏంటి అంటే, ఒకటి ఆస్తిపై కమ్యూనిజము, భార్యలపై కమ్యూనిజము. ఆస్తిపై కమ్యూనిజం అంటే పాలకులకు సొంత ఆస్తి ఉండకపోవడం, పాలకులకు మరియు సైనికులకు వీరికి సొంత ఆస్తి ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఆస్తి నిషేధించబడాలి. ఏ విధంగా, ఎందుకు ఆస్తి నిషేధించబడాలి అంటే, వీళ్ళలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్వార్థ ప్రయోజనాలు కావచ్చు, వారి సొంత ఆస్తిని పెంపొందించుకోవడం కోసమే దృష్టి సారించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజా శ్రేయస్సు, రాజ్య శ్రేయస్సును మర్చిపోయే ప్రమాదం ఉంది. అలాగే సైనికులు రక్షణ బాధ్యతల నుండి కాకుండా వారి సొంత ఆస్తి గురించి చూసుకుంటే అది ప్రమాదకరం కాబట్టి సైనికులకు, పాలకులకు సొంత ఆస్తి ఉండకూడదు అని చెప్పాడు. ఇక ప్లేటోలో ఇది కమ్యూనిజంలో మొదటి అంశం. రెండో అంశం గురించి చర్చిద్దాము. ఇది కుటుంబ వ్యవస్థ ఉండకూడదు, ప్రైవేట్ కుటుంబ వ్యవస్థను నిషేధించాలి. దీనివల్ల ఏమవుతుందంటే, తమ కుటుంబము, తమ కుటుంబ ప్రయోజనాలు, తమ సప్రయోజనాలను పాలకులు, సైనికుల నుంచి వేరు చేసి వారు చక్కగా పరిపాలన చేసే విధంగా, దేశ రక్షణ చేసే, రాజ్య రక్షణ చేసే విధంగా వీలవుతుందని చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, అందులో స్త్రీ స్వాతంత్రం ఉంటుంది. అంటే బాల్యాల కమ్యూనిజం అంటే ఏం లేదు, వెరీ సింపుల్. అది చెప్తే మనకు స్త్రీ స్వాతంత్రం ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది. బాల్యాల కమ్యూనిజం అంటే పాలకులకు భార్యలు అనేవారు ఉండరు, కుటుంబం అనేవారు ఉండరు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరెవరైనా కావచ్చు. రాజ్యమే స్త్రీలకైతే పురుషులైతే స్త్రీలను తాత్కాలికంగా వారి యొక్క సహజీవనం కోసం ఏర్పాటు చేస్తుంది. వీరికి కలిగిన పిల్లలను ప్రభుత్వమే పెంచుతుంది. వీరి పిల్లలు ఎవరో కూడా వీరికి తెలియదు. దీనివల్ల ఏమవుతుంది, సొంత కుటుంబం అనే భావన లేకపోవడం వల్ల, ఎవరి పిల్లలు ఎవరో తెలియకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది రాజకీయ నాయకులు తమ ఆస్తిని తమ పిల్లలకు, తమ మనవలకు, ఇలా వాళ్ళ ఆస్తిని, వాళ్ళ యొక్క స్వప్రయోజనాలకు డబ్బును సంపాదించుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. వీటిని నివారించడం కోసం ప్లేటో ఆనాడే అసలు భార్య ఉండరు, పిల్లలు ఉండరు,
భర్త ఉండడు, పిల్లలు ఉండరు. ఈ భావనను పెంపొందించడం జరిగిందనమాట దీనివల్ల. ఈ పాలకులు కూడా ఎలా ఉండాలంటే వాళ్ళకి సొంత ఆస్తి ఉండదు కాబట్టి భోజన వసతి అవి ఎలాగా అంటే వాళ్ళు ఒక సామూహిక గృహాలలో, పాలకులందరూ సామూహిక గృహాలలో నివసిస్తూ ఉంటారు. అలాగే వారికి కావాల్సిన భోజనం కూడా ఆ సామూహిక గృహాలలోనే తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. వారికి కావాల్సిన అవసరాలన్నీ అలా ప్రభుత్వమే చూడడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత స్త్రీకి దీనివల్ల స్వాతంత్రం పెరుగుతుంది కదా, ఇంట్లోనే ఉండాలి, ఒంటింటి కుందేలాగా ఉండాలనే భావన పోయి స్త్రీలు పాలనలో పురుషులతో పాటు సమానంగా పాల్గొంటారు, వారి యొక్క ప్రతిభా పాఠవాలను చూపుతారు. తర్వాత వివాహ వ్యవస్థలో కూడా సంస్కరణ జరుగుతుంది. ఇక వివాహమే లేనప్పుడు ఇంకా వివాహంలో ఉండే వ్యవస్థ ఉండే లోపాలనేవి ఉండవు కదా అని చెప్పి ప్లేటో వాదించడం జరిగింది. తర్వాత దీని మీద ఇక విమర్శ చూద్దాం. దీని మీద కొన్ని విమర్శలు చూద్దాం. ఒకటి, మానవ స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది ఇది. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా సొంత ఆస్తి ఉండాలి, కుటుంబం ఉండాలని అనుకుంటాడు. అప్పుడే అతను సంతృప్తిగా ఉండగలుగుతాడు, లేదంటే అతను ఉండలేడు. కాబట్టి ఇది మానవ స్వభావానికి విరుద్ధమైనది. చొరవను నశింపజేస్తుంది. 100% ఇది చొరవను నశింపజేస్తుంది కదా. ఎప్పుడైతే మానవుడు ఒక మెకానికల్ గా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. మానవుడికి సొంత ఆస్తి, సొంత కుటుంబం ఉన్నప్పుడు అతను ఉల్లాసంగా ఉంటాడు. పాలనలో కూడా అప్పుడు ఆ ఉల్లాసం కనిపిస్తుంది. పాలన అనేది చక్కగా సంతోషంగా చేయగలుగుతాడు. లేకపోతే చొరవ అనేది పాలనలో కూడా నశించే ప్రమాదం ఉంటుంది ఈ కమ్యూనిజం వల్ల. అలాగే ఇది శ్రామికులకు మళ్ళీ పెట్టలేదు, కేవలం పాలకులకు సైనికులకు మాత్రమే ఈ వర్తింపజేస్తుంది. మరి శ్రామికులకు సంబంధించి ఎటువంటి విషయాన్ని చెప్పలేదు, అది విస్మరించడం జరిగిందని చెప్పి అరిస్టాటిల్ తీవ్రంగా ఈ విమర్శలన్నీ చేయడం జరిగిందనమాట ఈ కమ్యూనిజం పై. అలాగే నాగరికతను వెనుకకు నడిపిస్తుంది. కమ్యూనిజం పాటిస్తే నాగరికత అనేది వెనుకకు నడపబడుతుందని చెప్పి అరిస్టాటిల్ విమర్శించడం జరిగింది. అలాగే సంఘం అనేది చీలిపోతుంది. అలాగే సంఘం అనేది 2 వర్గాలుగా విభజించబడుతుంది. ఒకటి, భార్యలు. కమ్యూనిజం వల్ల ఏముంటుంది, పాలక వర్గము, శ్రామిక వర్గము. ఇది ప్లేటో కోరుకోలేదు. అసలు ప్లేటో ఈ కమ్యూనిజం ఎందుకు చేశాడు అంటే ఒక ఉద్దేశంలో ఏకత్వం కోసం చేశాడు. ఇది రాజ్య ఏకత్వం కోసం చేశాడు. కానీ ఇది చీలికలకు దారి తీస్తుంది. రాజ్యం ఏకత్వం కుదరదు, సంఘం అనేది చీలిపోతుంది, 2 వర్గాలుగా పాలకులు, శ్రామికులు అని దాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది అరిస్టాటిల్. ఇది ఆచరణలో నష్టాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు సంతృప్తి, అంటే ఈ పాలకులు సైనికులకు ఈ విధమైన కమ్యూనిజం పెట్టడం వల్ల ఇది ఆచరణలో నష్టాలకు ఎందుకు దారితీస్తుందంటే వారు ఈ పాలన మీద శ్రద్ధ చూపకపోగా, వారికి ఆస్తి లేకపోవడంతో పాలన మీద శ్రద్ధ చూపరు. అంతేకాకుండా ఈ సమిష్టి ఆస్తి అంటే ఉమ్మడి ఆస్తి అనే భావన మీద ఉండడం వల్ల ఉమ్మడి ఆస్తి మనది కాదు కదా ఒక నిర్లక్ష్య భావం చూపే ప్రమాదం ఉంటుంది. దాన్ని పట్టించుకోరు. మనం కూడా గమనిస్తాము. మనకు సంబంధించిన వాటిని గురించి అయితే మనం శ్రద్ధ తీసుకుంటాము. అదే సంబంధించిన అంశాలను, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తిపై మనము శ్రద్ధ చూపము. కావాలంటే అవసరమైతే వాటిని ధ్వంసం చేయడానికి కూడా మనము వెనుకాడము. అది మన మానవ స్వభావం. సో అది ఆ విధంగా అందుకనే ప్లేటో ఏమంటాడు, అరిస్టాటిల్ ఏమంటాడంటే ఆచరణ పాటిస్తే ఈ విధమైన నష్టాలకు దారి తీస్తుందని అరిస్టాటిల్ దాన్ని విమర్శించడం జరిగింది. అలాగే వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. ఎప్పుడైతే మీకు కుటుంబం ఉండదో, ఆస్తి ఉండదో, వ్యక్తికి రావాల్సిన స్వేచ్ఛ అనేది నశిస్తుంది. అలాగే ఇది అరిస్టాటిల్ విమర్శించాడు. ఎలా చేశాడంటే ఆత్మ సంబంధమైన రుగ్మతలకు భౌతికపరమైన పరిష్కారాలు చూసించినట్టుగా ఉంది ఆస్తి విషయంలో కమ్యూనిజం పాటిస్తే అని చెప్పి తీవ్రంగా దీన్ని విమర్శించడం జరిగింది అరిస్టాటిల్. అలాగే ఇక తర్వాత ఇంకోటి గమనిస్తే మనము సంఘ వ్యవస్థకు గందరగోళాన్ని సృష్టిస్తుంది. సంఘ వ్యవస్థలో గందరగోళం ఎందుకు దారితీస్తుంది అంటే అసలు ఎవరికి ఏంటి దక్కుతుంది, ఎవరికి ఏం దక్కదు, ఏంటి ఆస్తి ఏంటి, ముఖ్యంగా ఈ భార్యల విషయంలో కమ్యూనిజం వల్ల కూడా చాలా గందరగోళానికి, అనారోగ్యమైన పరిస్థితులకు కూడా దారితీసే ప్రమాదం ఉంటుందన్నమాట. అదే అంతేకాకుండా స్త్రీ పురుషుల సంబంధాలలో కూడా
అనారోగ్యమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎప్పుడైతే ఒక నీతి, వివాహ వ్యవస్థ ద్వారా ఒక నీతి అవి ఏర్పడతాయి. కానీ ఇవేవి నశించవు. అందుకని సంఘంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పడం జరిగింది ప్లేటో. అరిస్టాటిల్. అంతేకాకుండా ఉమ్మడి సంతానం అనేది నిర్లక్ష్యం చేయబడతారు. ఇప్పుడు మన సొంత సంతానం అయితే మనం శ్రద్ధ తీసుకుంటాం. ఎవరికో పుట్టిన సంతానంపై అంతే శ్రద్ధ ఉంటుందన్న నిబద్ధత అయితే ఖచ్చితంగా ఉండదు. స్టేట్ మీటింగ్ అనేది ఆచరణ సాధ్యం కాదు. స్టేట్ మీటింగ్ అంటే రాజ్యమే స్త్రీ పురుషుల మధ్య తమ జీవపరమైన అవసరాలను తీర్చడానికి ఒక స్త్రీలకు పురుషులను, పురుషులకు స్త్రీలను, పాలకులుగా ఉండే స్త్రీలకు పురుషులను, పాలకులుగా ఉండే పురుషులకు స్త్రీలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. వారి మధ్య జరిగే సంగమాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. దీన్ని స్టేట్ మీటింగ్ అంటాం. ఈ స్టేట్ మీటింగ్ అనేది ఆచరణ సాధ్యం కాదు అని తర్వాత తానే తెలుసుకోవడం కూడా జరిగింది. ప్లేటో రిపబ్లిక్ గ్రంథంలో రాసినప్పటికీ ద లాస్ గ్రంథంలో అసలు ఆస్తిపై కమ్యూనిజము, ఇంకొకటి ముఖ్యమైనది బానియల కమ్యూనిజం, ఈ రెండింటినీ కూడా తాను వెనుకకి తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు. అయితే చివరిగా ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే, మనము ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే రాజ్య ఏకత్వాన్ని సాధించడం. ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు? రాజ్య ఏకత్వాన్ని సాధించడం కోసమే. ఇక చివరిగా అంతేకాకుండా కమ్యూనిజం అనేది ముఖ్యంగా ఆయన భార్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. భార్యలపై కమ్యూనిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. పాలకులకు మాత్రమే, సైనికులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మనము గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఆయన ఉద్దేశం మంచిదైనప్పటికీ ఈ విధానము ఇప్పుడున్న ఆధునిక ప్రభుత్వాలు, ఆధునిక కాలంలో రాజకీయాల్లో మనము అంగీకరించలేము. ఇప్పటి కమ్యూనిజానికి అప్పటి కమ్యూనిజానికి చాలా తేడాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఏది ఏమైనప్పటికీ ప్లేటో అరిస్టాటిల్ యొక్క భావాలకు పునాదో వేశాడు అనడంలో సందేహం లేదు. ఆయన యొక్క ధర్మ సిద్ధాంతం కావచ్చు, విద్యా విధానం కావచ్చు, తర్వాత కమ్యూనిజం భావన కావచ్చు, ఆదర్శ రాజ్య లక్షణాలు కావచ్చు, వాటిలో ఉన్న ఆంతర్యం మాత్రం ఈనాటి పాలకులు కూడా అది వర్తిస్తుందని చెప్పి మనము గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.